ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అండి, అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. సైఫ్ అలీ ఖాన్ దాడికి సంబంధించి రకరకాల కథనాలు, వార్తలు మనం వింటూ ఉన్నాం. దానికి సంబంధించి ఇప్పటికీ 48 గంటలు గడిచిపోయిందని చెప్పొచ్చు. సో రీసెంట్ గా కనుక మనం చూస్తే పని మనిషికి సంబంధించిన ఒక వార్త కూడా బయటికి రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి, అసలు ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది అంటారు? సైఫ్ అలీ ఖాన్ బాంద్రా వెస్ట్ లో జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటనకు సంబంధించి గంటకు ఒక ట్విస్ట్ అయితే దీనికి సంబంధించి రిలీజ్ అవుతుంది. అంటే పోలీసులు చెప్పినటువంటి వెర్షన్ ఒక రకంగా ఉంది, వాస్తవానికి జరిగిన సంఘటనలు అక్కడ రకంగా ఉన్నాయి. ఎక్కడ కూడా పొంతన లేనటువంటి విధి విధానాలు అక్కడ కనిపిస్తున్నాయి మనకి. ప్రధానంగా ఏంటంటే ఉదయం 2:30 ఏదైతే సంఘటన జరిగిందో ఆ తర్వాత ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఇమియామ్ ఫిలిప్ అని చెప్పి ఆ ఇంట్లో ఉన్నటువంటి టేక్ కేర్, అంటే నాని అంటారు ఆమెని, ఈ చిన్న అబ్బాయి జహంగీర్ అలీ ఖాన్ సంబంధించిన టేక్ కేర్ అవుతున్నారో ఆవిడ ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పోలీసులు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఇట్స్ కేవలం ఒక ఇంటికి రాబరీ కోసం వచ్చారు అంటే సెక్షన్ 311, సెక్షన్ 312, 331(6), 331(7) ఈ 4 సెక్షన్ల మీద ఇంట్లో రాబరీ, హత్యాయత్నం చేసేటువంటి పదునైన ఆయుధంతో అటాక్ చేసినట్టు, ట్రెస్పాసింగ్, ఈ 4 సెక్షన్స్ మీద మాత్రం పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. దీని తర్వాత వచ్చినటువంటి కథనాలు అయితే రకరకాలుగా ముంబై వీధుల్లో మాత్రం రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అంటే అన్నీ కూడా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే పోలీసులు ఈరోజు ఫోర్త్ ఎస్టేట్గా మాట్లాడుతున్నటువంటి మీడియా ఏంటంటే పోలీసుల కన్నా ముందే వెళ్తున్నారు యాక్చువల్గా. అంటే ఇంటరాగేషన్స్లో కూడా ఆలోచిస్తే పోలీసులు చెప్పినటువంటి అంటే ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి విధానానికి, అక్కడ జరిగిన సంఘటనకి, జరుగుతున్నటువంటి ఈరోజు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కూడా అంటే ముంబై ఎంత పవర్ఫుల్ పోలీసులు 48 గంటల తర్వాత కూడా ఇంకా అనుమానితుడిని, అగంతకుడిని ఎవరైతే సస్పెక్ట్ చేశారో అతన్ని ఇప్పటివరకు కూడా పట్టుకోకపోవడం అనేది కొంత హాస్యాస్పదంగా అయితే ఉంది. ఎందుకంటే నిన్న దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా ప్రెస్ మీట్, అంటే ముఖ్యమంత్రి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి నిన్న రాత్రి 10:30 మాట్లాడిన మాటలు, అంటే నిన్న జనవరి 17 రాత్రి 11 గంటలప్పుడు ఒక ప్రెస్ మీట్లో ఆయన రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్లో ఉందంటే ఇప్పటికీ కూడా ఇంకా మేము ఒక పర్సన్ని పట్టుకున్నాం కానీ అతను అనుకున్న పర్సన్ కాదు, బట్ పోలీసులు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు, బట్ మేము తొందరలోనే పట్టుకుంటామని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి 48 గంటల తర్వాత ఒక మహారాష్ట్రలో, అంటే భారతదేశంలో అత్యంత వాణిజ్య ప్రాంతం అంటే ముంబై లాంటి మహానగరంలో కొన్ని వందల మంది సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, అదేవిధంగా పొలిటీషియన్స్ ఉన్నటువంటి రీసెంట్గా జరిగిన బాబా సిద్దికి హత్య తర్వాత కూడా అలర్ట్ కాకుండా పోలీసులు ఇంకా ఇంత టెక్నాలజీ పెట్టుకుని కూడా ఇంకా అగంతకుడిని ఐడెంటిఫై చేయకపోవడం అన్నది, ఆ స్ట్రేంజర్ని ఐడెంటిఫై చేయకపోవడం అనేది కొంత సస్పెక్ట్ చేస్తుంది. అయితే అక్కడ పనిచేస్తున్నటువంటి పని మనుషులు, ఆ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి వార్తలు చూస్తే ఒళ్ళు గగురు పొడిచిన నిజాలు బయటకు వస్తున్నాయి ఉష గారు. ప్రధానంగా ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ పని మనిషికి అక్కడ కొంత రాసలీలలు, ఈ వర్డ్ వాడడానికి నేను సాహసం చేస్తున్నాను, బట్ ముంబై వీధిలో చక్కర్లు కొడుతున్న వార్తలు ఇవన్నీ కూడా దీని మీద పోలీసులు కన్ఫర్మ్ చేయాలి. అంటే ఎంత తొందరగా పోలీసులు అగంతకుండా పట్టుకుంటే తప్ప ఈ ఊహాగానాలకి, ఈ యొక్క అంచనాలకి, అంటే ఈ రకరకాల మన స్పెక్యులేషన్స్కి అవకాశం లేకుండా ఉంటుంది. బట్ అక్కడ జరిగింది ఏంటంటే అంతకు ముందు రోజు రాత్రి ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనకు ముందు రోజు రాత్రి ఆ ఇంట్లో ఒక పెద్ద పార్టీ జరిగిందని, ఆ పార్టీలో కరీనా కపూర్తో సహా అంటే కుటుంబ సభ్యులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు, ఆ కార్యక్రమం వెళ్ళిపోయారు. అయితే కొన్ని రోజులుగా ఆ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఎలా ఉన్నాయంటే, కొంతమంది ఇంట్లో భద్రతా సిబ్బంది, అంటే ఇక్కడ 2 రకాల విషయాలు చెప్తున్నానండి. ఇంట్లో పని మనుషులు వేరు, భద్రతా సిబ్బంది వేరు, టేక్ కేర్ వేరు. అయితే ఇంట్లో పనిచేస్తున్నట్టు వంట మనుషులు, పని మనుషులు, వీళ్ళు భద్రతా సిబ్బంది కాదు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా టేక్ కేర్స్ కాదు. ఈ భద్రతా సిబ్బంది, టేక్ కేర్స్ కాకుండా ఉన్నటువంటి పని మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ పని మనిషికి సైఫ్ అలీ ఖాన్ గారికి మధ్య కొంత ఏదో తెలియనటువంటి ఒక అనైతిక సంబంధం అన్నది ఉందన్నట్టుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే ఈ అగంతకుడు ఉన్నాడో, అగంతకుడు ఎవరైతే ఉన్నారో ఇతను కంప్లీట్గా ఆ పని మనిషి యొక్క హస్బెండ్, అతను అదే బిల్డింగ్లో సైఫ్ అలీ ఖాన్ గారి దీంట్లోనే ఈయన కార్ డ్రైవర్గా కూడా పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఆ ఫోటో ఇమేజెస్ ఎప్పుడైతే పోలీసులు రిలీజ్ చేశారో ఆ ఇమేజెస్ యొక్క ఫేస్ని చూస్తూ అతను ఈ పని మనిషి యొక్క హస్బెండ్గా ఉన్నాడు, అంటే ఏదో అనైతిక సంబంధం జరిగింది సైఫ్ అలీ ఖాన్ గారికి పని మనిషికి మధ్య, ఏదో ఒక తెలియనటువంటి ఒక అనైతిక రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ వల్ల కొంత ఇబ్బంది పడినటువంటి ఎవరైతే ఈ స్ట్రేంజర్ అగంతకుడు అని చెప్పబడుతున్న ఈ వ్యక్తి అక్కడ పనిచేస్తున్నటువంటి పని మనిషి యొక్క హస్బెండ్ లేదా ప్రియుడు ఎవరైనా కావచ్చు, ఇతనే పూర్తిగా దాడి చేశాడు. ఎందుకంటే ఆ ఇంటి యొక్క సిస్టమ్ పూర్తిగా తెలిసిన వ్యక్తే చేయగలుగుతాడు. ఎందుకంటే 11th ఫ్లోర్ 12th ఫ్లోర్ నుండి హౌస్లోకి వెళ్ళడం అంటే ఈజీ యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ప్రయత్నం చేయగలుగుతాడు. దీని మీద కరీనా కపూర్ గారు ఇప్పటిదాకా మాట్లాడడం లేదు, సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్, వీళ్ళు ఇప్పటిదాకా వాళ్ళ సెంటెన్స్లు పోలీస్ స్టేషన్లో వాళ్ళ వాంగ్మూలాలు మాత్రం నమోదు చేసుకున్నారు తప్పించి వాళ్ళు ఏమీ మాట్లాడాలి. అంటే ఇంట్లో ఏదో తెలియనటువంటి ఏదో సంఘటనలకి దారితీస్తాయి. ఎందుకు సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది? ఒకటి, ఇంత పెద్ద సెలబ్రిటీ కుటుంబం,
ఒక నవాబు వంశస్థులు వాళ్ళు. నిన్న మొన్న రీసెంట్‌గా సినిమా రంగానికి వచ్చి ఆస్తులు సంపాదించుకున్న వ్యక్తులు కాదు. వాళ్ళ తాత ముత్తాతల నుంచే కొన్ని వందల వేల కోట్ల రూపాయల ఆస్తులకి ఈయన ఒక నవాబ్‌గిరి వారసుడు సయీఫ్ అలీ ఖాన్. అంటే ఇంతటి ప్రాధాన్యత ఒక వ్యక్తి కనీసం ఒక భద్రతా సిబ్బంది లేకుండా, ఒక ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్ 24 అవర్స్ అవైలబిలిటీ ఉన్న ఒక డ్రైవర్ లేకుండా, మినిమం మామూలుగా ఉన్నటువంటి ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ ఇవాళ రేపు ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టుకుంటారు. భద్రతా పరంగా కొన్ని సీసీ కెమెరాల్లో ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అటువంటిది ఇంత పెద్ద సెలబ్రిటీ సుమారుగా 20,000 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఇంటిలో 5 గదుల ఇల్లు, అంటే లోపల నుంచే స్టేర్ కేస్ ఉన్నటువంటి ఇంట్లో భద్రతా సిబ్బంది లేకుండా, సెక్యూరిటీ గార్డ్స్ లేకుండా, సీసీ కెమెరాలు లేకుండా, ఇక్కడ పోలీసులు చెప్పినట్టు విధానం కూడా ముందుగా ఒకటి రిలీజ్ చేశారు. ఎవరైతే ఆగంతకుడు ఈ హత్యకి దాడి పాల్పడిన తర్వాత రాత్రి 2:33 పైనుంచి దిగుతూ 6th ఫ్లోర్లో దిగుతున్నటువంటి ఒక ఫోటో ఇమేజ్ రిలీజ్ చేశారు. తర్వాత నిన్న సాయంత్రం పోలీసులు 6th ఫ్లోర్ నుంచి పైకి వెళ్తున్న ఇమేజ్ రిలీజ్ చేశారు. అంటే పోలీసులు ఏదో తెలియనటువంటి విషయాన్ని, రహస్యాన్ని దాస్తున్నారు అక్కడ. అంటే ఏదో విషయాన్ని అక్కడ జరిగింది, ఆ విషయాన్ని బయటకు తెలియనివ్వకుండా పోలీసులు ఆ వ్యవస్థను పూర్తిగా దాస్తున్నారా అనే విషయం కూడా కొంత సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చెప్తానండి, యాజ్ బీయింగ్ ఎన్ అడ్వకేట్గా నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇండియన్ పోలీస్, ముఖ్యంగా ముంబై పోలీసులు కావచ్చు, హైదరాబాద్ పోలీసులు కావచ్చు, కలకత్తా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అద్భుతమైనటువంటి పనితీరు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ. ఇంత డొల్లతనం అయితే కనిపించదు. టెక్నాలజీ పరంగా కావచ్చు, ఇంటెలిజెన్స్ పరంగా కావచ్చు, అద్భుతమైనటువంటి వ్యవస్థ ఈరోజు ముంబై పోలీసుల దగ్గర ఉంది. ఇంత సంఘటన ఒక సెలబ్రిటీ మీద, ఒక నవాబ్ అంటే అత్యంత కోట్ల ఆస్తిపడి ఉన్న అతనికి, అదేవిధంగా బాంద్రా వెస్ట్ లాంటి ఒక ఖరీదైన ప్రాంతంలో కూడా ఇంత సంఘటన జరిగిన తర్వాత కూడా మామూలు అంటే లోకల్ పోలీసులు మాట్లాడినట్టుగా ఇంకా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, మాకు ఇంకా అనుమానిత దొరకలేదండి, పూర్తిగా హాస్యాస్పదం అయితే చెప్పొచ్చు. నో డౌట్ ఎట్ ఆల్. అంటే ఇక్కడ ఏదైతే ఊహాగానాలు దావిస్తున్నాయో అక్కడ పని మనిషికి సైఫ్ అలీ ఖాన్ గారికి రాసలీలు జరిగాయని చెప్పి, ఈ విషయం మీద అక్కడ ఇంట్లో కూడా కరీనా కపూర్కి సైఫ్ అలీ ఖాన్ మధ్య కొంత సయోధ్య పూర్తిగా చెడిపోయిందని చెప్పేసి, వాళ్ళ మధ్య సరైన సత్సంబంధం లేకుండా ఫ్యామిలీ చాలా డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి, ఇంతకుముందు జరిగినటువంటి సైఫ్ అలీ ఖాన్ కూడా ఒకప్పుడు అంటే 90s, అంటే కరీనా కపూర్గా మ్యారేజ్ చేసుకున్నప్పుడు 2010లో మ్యారేజ్ చేసుకున్నారు. 2010 బిఫోర్ ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ కంప్లీట్గా ఒక యారోగెంట్ పర్సన్ సైఫ్ అలీ ఖాన్. అతని ఇండస్ట్రీలో కూడా చాలా అవకాశాలు, అంటే 2000 బిఫోర్ చాలా అవకాశాలు, ఆయన యారోగెంట్, ఆయన కాస్త రౌడీ యాక్టివిటీస్ ఉండడం వల్ల చాలా అవకాశాలు. అంటే సినిమా షూట్ చేసిన తర్వాత కూడా సినిమా ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయిన తర్వాత కూడా సినిమా ఆపేసిన సందర్భాలు, చాలా సందర్భాలు జరిగాయి. దీని దృష్టాంతం అనేక రకాల ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అంటే కొంత యారోగెంట్ పర్సన్, అటువంటి యాటిట్యూడ్ ఉన్న పర్సన్ కరీనా కపూర్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత తన లైఫ్ స్టైల్ను కంప్లీట్గా మార్చుకున్నారు. మన తెలుగు సినిమాలో కూడా దేవరా కావచ్చు, ఆదిపురుషి సినిమాలో కూడా కొన్ని ప్రధానమైన పాత్రలు కూడా పోషించడం జరిగింది. ఇక్కడ ఆ ఇంటిలో ఏం జరిగింది, ఎస్పెషల్లీ ఆ ఉదయం రాత్రిపూట కరీనా కపూర్ ఆ టైంలో అక్కడ లేకపోవడం కూడా, అంటే ఈ సంఘటన జరిగిన సమయంలో కరీనా కపూర్ గారు లేకపోవడం. ఇంకొకటి, ఏదైతే తన బాడీలో హిట్ చేయబడినటువంటి ఏదైతే వెపన్ ఏదైతే ఉందో, ఆ కత్తి, అది కిచెన్లో వాడుతున్న వెపన్గా మనం ఐడెంటిఫై చేస్తున్నారు అక్కడ వాళ్ళు. ఎందుకంటే ఏదైతే ఆయన బాడీ నుంచి ఆపరేషన్ సర్జరీ చేసిన తర్వాత థైరాసిక్ న్యూరో సర్జన్ చేసి 5 గంటల పాటు ఆయన సర్జరీ చేసి ఆ బాడీలో షార్ప్ ఎడ్జ్ ఉన్నటువంటి ఒక 2 to 3 ఇంచెస్ షార్ప్ ఎడ్జ్ని తీసుకున్నారు. అది కూడా పోలీసులు నిన్న దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో ఆ పార్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా సైఫ్ అలీ ఖాన్ గారు కిచెన్లో యూజ్ చేస్తున్నట్టు, కిచెన్లో ఉన్నటువంటి మన వెజిటబుల్స్ కట్ చేసుకున్నట్టు ఒక వెపన్గా, నైఫ్గా మాట్లాడుతున్నారు. సో ఇవంతా చూస్తుంటే ఇక్కడ అగంతకుడు పూర్తిగా ఏదో ఆయుధాలు కలిగి వచ్చాడు అని చెప్పడం తప్పు. ఇంకొక విషయం ఏంటంటే, నెంబర్ 2 పాయింట్ నేను చెప్పాలి, అతను నిజంగానే వచ్చినట్లయితే ఒక పిస్టల్తో రావచ్చు. ఈరోజు ముంబైలో ఈరోజు విషయంలో మన బాబా సిద్దికిని నడి రోడ్డు మీద కాల్ చేసినప్పుడు నిజంగానే ప్రీ ప్లాన్డ్గా వచ్చిన పర్సన్ అయితే డెఫినెట్గా ఆయన ఇది వేరే రకాల వెపన్స్తో రావచ్చు. కానీ చాకు తీసుకొని వచ్చి అంత పెద్ద సెలబ్రిటీ ఇంట్లో చాకు తీసుకొని బెదిరించే వ్యక్తి అయి ఉంటాడని చెప్పి చాలామంది కూడా డౌట్ పడుతున్నారు. నిజానికి అది జరగలేదు. అదృష్టం ఏంటంటే ఈరోజు ఆయన వెపన్స్తో రాకపోవడం, షూట్ అండ్ అట్లాంటివి ఉంటే ఇంకో రకంగా ఉండేది పరిస్థితి. కానీ ఏదో జరగకూడడం జరిగింది. ముంబై వాసులు పూర్తిగా మాట్లాడుకున్నట్టుగా అక్కడ నిజంగానే ఆ పని మనిషికి సైఫ్ అలీ ఖాన్ గారికి ఆ కుటుంబంలో తెలియనటువంటి ఏదో ఇష్యూ జరుగుతుంది. స్విట్జర్లాండ్ జస్ట్ లాస్ట్ వీకే ఇక్కడి నుంచి వీకెండ్స్ కోసం చెప్పేసి హాలిడేస్ పార్టీగా వాళ్ళు స్విట్జర్లాండ్ నుండి ఎంటైర్ ఫ్యామిలీ వచ్చారు. అక్కడి నుంచే కరీనా కపూర్ గారికి సైఫ్ అలీ ఖాన్కి మధ్య ఈ ఇష్యూ సంబంధించి, ఇంట్లో పని మనిషి మీద సంబంధించి ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. అయితే ఆ పని మనిషి రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ ఈ పని మనిషి అక్కడి నుంచి మానేయడం కూడా జరిగింది. 1 వీక్ బ్యాక్ పని మనిషి మానేశారు. ఆ పని మనిషి యొక్క ప్రియుడు విడుతున్నట్టుగా చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఏదో తెలియనటువంటి ఒక మిస్టరీ కేసు అయితే ఉంది. అతి తొందరలో దీనికి రిలీజ్ అవ్వాలి. ఈ ఇష్యూని ఇక్కడ ఆపితేనే పూర్తిగా సెలబ్రిటీస్ అని ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా కొంత హ్యాపీ
హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టకపోతే మాత్రం రోజుకొక రకాల వార్తలు, డైలీ ఒక ఇష్యూస్ వస్తాయి. డైలీ ఒక న్యూస్ కూడా మనకి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఉషా గారు. సో మీరు చెప్పినట్టుగానే రోజుకు ఒక మిస్టరీ లాగా ఈ వార్త అయితే బయటికి రావడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా బాలీవుడ్లో ఆయనకంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒక స్టార్ హీరో ఆయన ఇంట్లోనే ఇటువంటి జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం బయటికి రాకపోవడం అనేది ఆశ్చర్యానికి, హాస్యాస్పదానికి గురి చేస్తుందని చెప్పుకోవాలి. సో మున్ముందు దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది బయటకు అన్నది మనం కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు.